నిలబడు. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన మీటింగ్ ఆరంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. కూడికంతకైనా తండ్రి ప్రభా మీరే తోడుగా నిలబడి సహాయం దయచేయమని తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నానైనా తండ్రి ప్రభా ఇంకనైనా తండ్రి ప్రభా కావాల్సినటువంటి వాళ్ళనైనా తండ్రి ప్రభా త్వరపెట్టినైనా తండ్రి ప్రభా సకాలంలోనైనా తండ్రి ప్రభా నీ సన్నిధికి వచ్చే విషయంలో సహాయం చేయమనైనా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నానైనా తండ్రి ప్రభా నిలబడుతున్నటువంటి దేవసేవలోనైనా తండ్రి ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా తండ్రి ప్రభా మాకు ఏది కావాలోనైనా తండ్రి ప్రభా స్త్రీలుగానైనా తండ్రి ప్రభా మేము ఎలా ఉండాలోనైనా తండ్రి ప్రభా నీ యొక్క నోటి మాటల ద్వారా తండ్రి ప్రభా మేము మార్చుకొని అయినా తండ్రి ప్రభా మెదడు చెరువులు గ్రహింపగలిగే హృదయాన్ని అయినా తండ్రి ప్రభా మాకు అనుగ్రహించమనైనా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నానైనా తండ్రి ప్రభా మీరే ఘనమైన ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. కృపా ప్రేమల తండ్రి, జీవన దేవాన్ని బంగారు పాదాలు కథనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, మారని మార్పులని దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇశ్రాయేలు చేసే స్తోత్రం మీద తండ్రి ఆశీనుడైన దేవుడు ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు ప్రభావాన్ని బట్టి స్థుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. దేవా నాన్న పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి దేవా నాన్న దివారాత్రులు తండ్రి పొగడబడుచున్న దేవుడు తండ్రి, ఆరాధించబడుతున్న దేవుడు తండ్రి. దేవా మీరు పూజింపదగిన దేవుడు అని ప్రభావ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ 2023 సంవత్సరంలో ప్రభావ తండ్రి దేవా ఇంతవరకు కూడా మీరు తండ్రి దేవా డిసెంబర్ మాసం వరకు మీరు కాపాడి భద్రపరుస్తుంచారు, సజీవులుగా ఉంచారు ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మేము అపనమ్మకస్తులమైనప్పటికీ ప్రభావ తండ్రి దేవా మేము నమ్మదగిన వారం కాదు ప్రభావ, అయితే మీరు నమ్మదగిన దేవుడుగా ఉంటూ వచ్చి ప్రభావ తండ్రి మాళ్ళ మీరు చూపించిన ప్రేమను బట్టి, మీ దయ, మీ కనికరత్వాన్ని బట్టి, మీ వాత్సల్యాన్ని బట్టి దేవా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ దినము కూడా ప్రభావ తండ్రి దేవా ఈ నెలలో చివరి దినాల్లో మీరు మమ్మల్ని ఉంచుతూ వచ్చారు దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినం కూడా నన్న స్త్రీల కుడికిగా ప్రభావ తండ్రి, స్త్రీలుగా ప్రభావ నీ సన్నిధిలో చేరవడానికి దేవా నీ సన్నిధులను స్తుతించడానికి ప్రభావ తండ్రి మమ్మల్ని సమకూర్చడానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దుర్గాన్ని బట్టి అక్కను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలైనవన్నీ మీరు జగత్ పునాది వేయబడుకుని ప్రభావ క్రీస్తులో జ్ఞాపకం చేసుకుని వారిని ఏర్పరచుకొని వారిని రక్షించి ప్రభావ తండ్రి దేవ మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబంలో చేరి ప్రభావ తండ్రి మీ సన్నిధిలో నన్ను స్తుతించే భాగ్యాన్ని తండ్రి మీరు ఇచ్చినందుకే ప్రభావ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వచ్చిన వారిని బట్టి దేవా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాయి. ఇక్కడ రావాల్సిన వారిని నడిపించండి, మన వారిని త్వరపెట్టి తీసుకురామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఇంకను వారి యొక్క పనులు చేసుకుంటూ ప్రభావ తండ్రి ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రభావ, నీ సన్నిధికి వచ్చే విషయంలో ప్రభావ తండ్రి జాగ్రత్తగా ఉంటున్నారేమో వారిని దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభావ. బిడ్డలు రావాల్సిన వారిని తీసుకురండి, పాటల ద్వారా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభావ తండ్రి. వ్యర్థమైనది ఏది కూడా పలకకుండా ప్రభావ సహాయించండి, నా నోట మీ మాటలు ఇచ్చండి తండ్రి. దేవాకృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. రావాల్సిన వారు నడిపించమని, మిగిలిన సమయం దీవెనకరంగా ప్రార్థన కొరకు మా హృదయాలు సిద్ధపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you.
పాట సంఖ్య 120. పాట పాడుకుందాము. 120. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వాచలేసు జగతిన్, పాప భారము మోయన్ వాచలేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచెన్, నిత్య జీవమునిచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి సంకట శేషము భరించెన్, నమ్రతతో దీనుడై సంకట శేషము భరించెన్, నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, నిత్య నిరీక్షణనిచెన్, నిత్య నిరీక్షణనిచెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి, తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం, కాపాడు మా జీవితముల
ఇది ఏ మా వినతి, ఇది మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి. పాట సంఖ్య 123. 123. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము. మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సమార్థము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నీ రూపమున నరుని సృజించి అధికారము నీచితివి. నీ రూపమున నరుని సృజించి అధికారము నీచితివి. క్రీస్తునందు నిర్దోషులుగా నిలువబెట్ట కోరితివి. క్రీస్తునందు నిర్దోషులుగా నిలువబెట్ట కోరితివి. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టి చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు. నీ యొద్దనున్న సర్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము
వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము నీకు మానవుడామూల్యము నీవు ప్రేమించుచున్నావు నీకు మానవుడామూల్యము నీవు ప్రేమించుచున్నావు అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కాచి రక్షించితివి అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కాచి రక్షించితివి నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము అద్భుతమైనది నూతన సృష్టి మానవునికి నిశ్చితివి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి రాజులనుగా రాజకులుగా వారసులుగాను చేసిదివి రాజులనుగా రాజకులుగా వారసులుగాను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము ఉల్లాసముతో సృష్టి మలచే అద్భుత కార్యములను చూచి ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి నీవే సర్వమని చేరిరి సంతోషించి ఆరాధించిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సాధ్యము వర్ణించాలేమిలా నీ ప్రభుత్వము నీదు సాధ్యము వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము ప్రార్థన చేస్తున్నాం గ్లాస్ ప్రార్థన చేస్తున్నాం కృపా ప్రేంగల తండ్రి జీవగల దేవ బంగారు పదాల కింద స్తోత్రాలు చెల్లిస్తున్నాం
ఇంతవరకు కూడా ప్రభు నాన్న వచ్చి రాక పాటలతో దేవాన్ని స్తుతిస్తూ వచ్చినాం. దేవ మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకనూ ప్రభు నా తండ్రి దేవ స్వరములెత్తి నా తండ్రి ఇంకనూ గంభీరంగా ప్రభు పాట ద్వారా మీరు స్తుతించడం కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, కృప చూపించండి. వాక్యం ద్వారా కూడా మాట్లాడండి ప్రభా. నీ స్వరం వినడానికి సహాయం చేయండి. ఇంకనూ రావాల్సిన వారిని తీసుకురండి ప్రభా. త్వరపెట్టి నడిపించండి. నీ సన్నిధి పట్ల ఆశ కలిగి నీ సన్నిధిని ప్రేమించి మీ ఇంటికి వచ్చే విషయంలో సహాయం చేయండి. ప్రార్థన కొరకే కూడా మా హృదయాన్ని సిద్ధపరచండి నాన్న. ఆత్మచెప్పు సంగతులు చెవిగలవాడు వినుగా కానీ సెలవిచ్చినారు తండ్రి. ఆత్మ ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆత్మీయ చెవులు కలిగి వినటానికి, గ్రహించటానికి, వాక్య పెరుగులు మేము నడుచుకోవటానికి మీరు సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని భారంతో నీ సన్నిధిలో ప్రార్థించడం కొరకు కూడా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చదువుకున్నాను. వాక్యం చూద్దాం. 2 కొరింథీ 9వ అధ్యాయము చివరి లైన్ చదువు. 2 కొరింథీ 9వ అధ్యాయం చివరి వచనం. చివరి లైను అందరం కలిసి చదువు. 2వ వచనం చివరి లైన్. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అందరం కలిసి చదువు. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. గత వారం చూసాం. ఏం చూసాం? 3 మాటలు చూసాం. ఏం మాట చెప్పండి? దేవుని ఇంటిని గురించి పోయిన వారం ఏం చూసామంటే వాక్యం వినుట కొరకు ఏమి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది దేవుని పనులు చేసే విషయంలో ఏమి ఉండాలంట? ఆసక్తితో దేవుని పని చేసే వారంగా ఉండాలి. మూడోది ప్రార్థన చేసేదానికి కూడా ఏమి ఉండాలంట? ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు చూద్దాం ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలంటే దైవ సేవలో మనకి ఏమి ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 40-41 వచనం. 40-41. వారిలో మగ్దలేని మరియు యేసే అను వారి తల్లి అయిన మరియయు సలోమియు ఉండేది. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు ప్రచారం చేసిన వారు వీరు కాక ఆయనతో వచ్చిన ఇతర స్త్రీలు అనేకులను వారిలో ఉంది. ఇక మనం ఎవరి గురించి చూస్తున్నామంటే జబదయి యొక్క కుమారుల యొక్క తల్లి, అంటే జబదయ భార్య, ఆమెను గురించి మనము చూస్తాము. ఇక్కడ ఆమె ఎలాంటి స్త్రీ అంటే దేవుని యొక్క సేవలో ఎట్లా ఉందంట? ఆసక్తి కలిగి ఉంటూ వచ్చింది. అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, వారిలో అంటే పురుషులు మాత్రమే కాదు, ఇక్కడ అనేక మంది స్త్రీలు ఏం చేస్తూ వచ్చారంట? యేసు ప్రభు జీవించిన కాలంలో అనేకులు ఆయనని వెంబడించిన వారుగా, ఆయనతో పాటు వారు కూడా వెళ్ళిన వారుగా చూస్తా ఉన్నారు.
వారిలో ఈమె కూడా ఒకటి. అంటే ఆమె పేరు అనేక స్త్రీలు అంటే అనేక మంది, ఎంతోమంది యేసు ప్రభుతో పాటు ఉంటూ వచ్చారు. ఆయన చేసే పరిచర్యలు ఆయనతో పాటు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, ఉంటూ వచ్చారు. వారిలో ఈమె కూడా ఒకటి. మనం ఎలాంటి, మనకు ఏం కలిగి ఉండాలంటే, దేవుని సేవించే విషయంలో మనకి ఏముండాలంట, ఆసక్తి కలిగి ఉండాలి. మనం స్త్రీలము కదా, మేము ఎలాగ చేయగలమంటే, ఇక్కడ స్త్రీలే అనేకులు ఏం చేస్తూ వచ్చారంట, సేవలో ఆసక్తి కలిగిన వారుగా, తమ వంతు తాము ప్రయాసపడిన వారుగా మనము చూస్తాము. ఎలాగ ప్రయాసపడుతూ వచ్చారంటే, దేవుని పనులు చేసే విషయంలో వారు ఏం కలిగి ఉంటూ వచ్చినారు, ప్రయాస కలిగి, ఆసక్తి కలిగి ఉంటూ వచ్చినారు, ప్రయాసపడుతూ కూడా వచ్చినారు. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 వచనం. 3:24. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుమని ఎరుగుదుము గనుక మీరేం చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. చాలు. మనం ఏ పని చేసినా ఎవరు చేసినట్టు చేయాలంట, ఏదో మనుషుల కొరకు మనం చేస్తున్నాము, ఎవరు చేయలేదు కాబట్టి నాకు తప్పదు అంట కదా. మందిరంలో ఏదైనా ఫంక్షన్ జరిగింది అనుకోండి, ఏదైనా జరిగింది, మీటింగ్ జరిగినాయి, ఏం చేస్తాం, ఎవరు చేయలేదు కాబట్టి నేనన్నా చేయాలని చేస్తాం అన్నా కదా. కొంతమంది ఏం చేస్తారు, చెప్పకుండానే ఏం చేస్తారు, ఇది నా దేవుని మందిరము, ఇది నా పని, నేను చేయాల్సిన పని అని ఏం చేస్తారు, చేస్తారు. మనుషులకు చేసినట్లుగా కాక. కొన్నిసార్లు ఏం చేస్తామంటే అయిష్టంగా చేస్తాం, ఎంతో భారంతో చేస్తాం. అలాగ చేస్తే మనకి ఏముండదంట, బహుమానము ప్రతిఫలము ఉండదు. ఎవరికి చేసినట్టు, ఏదో మనుషులకు చేసినట్టు కాదు, ఎవరికి చేసినట్టంట, ప్రభువుకు చేసినట్టుగా చేయాలంట. ఇది దేవునికే నేను చేస్తున్నా, ఇది నేను మనుషులకు కాదు అని చేయాలంట. ఎఫెసీ పత్రికలో చూడమాట 6వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ 6వ అధ్యాయం 7వ వచనం. మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మనుషులకు చేసినట్టుగా కాకుండా ఎట్లా చేయాలంట, ఇష్టపూర్వకంగా. ఎలాగంట, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఏదో మనుషులకు కొరకు చేసినట్టుగా కాకుండా, మనుషులకు కనబడవాలని కొంతమంది చేస్తారు. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, ప్రజలను మెప్పించడానికి చేస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే మనుషుల యొక్క మెచ్చుకోవాలా అని వాళ్ళ ముందు ఏం చేస్తారు, ఎంతో తగ్గించుకొని చేస్తారు. అది ఎక్కడ వరకు బహుమానం, ఈ లోకం వరకే వాళ్ళ దగ్గర మెప్పు పొందొచ్చు, బహుమానము పొందవచ్చు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ప్రభువుకు మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువుకు చేసినట్టు చేయాలి. మనం మన పని, మన దేవుని ఇంటిలో దేవుని పని ఎక్కడైనా సరే, మన మందిరంలోనే కాదు, ఎక్కడ దేవుని మందిరంలో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మనం వెళ్ళినప్పుడు మన వంతు మనం ఏం చేయాలంట, మనం చేయగలిగిన పని మనము చేయాలి. అంటే దేవుని దగ్గర మనకు బహుమానం అనేది ఉంటుంది. మనం ఏదో మనుషులకు ఎవరు చేయలేదని మనం చేసామనుకో, మనకు ఎటువంటి బహుమానము ఉండదు. అందుకే ఆమె ఏ విషయంలో ఆసక్తి కలిగిందంట, దేవుని సేవ చేయటంలో ఆసక్తి కలిగి ఉంది. మన దేవుని యొక్క పనిని మనం ఆసక్తితో చేసినప్పుడు దేవుని దగ్గర మనకు బహుమానం అనేది ఉంది. అందుకే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి మనం ఉంటే ఏం చేస్తాడంట, తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. అంటే దేవునింట్లో మనం తగ్గించుకొని దేవుని సేవ చేసే విషయంలో, దేవునింట్లో పని చేసే విషయంలో మనం ఏం చేసుకోవాలా, తగ్గించుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన స్థానాన్ని బట్టి, మన చదువును బట్టి ఏం చేస్తాం, అతిశయించే వారంగా ఉంటాం. నేనా ఊడ్చాల్సింది, నేనా కడగాల్సింది, నేనా ఈ పని చేయాల్సింది అంటే నీకేముండదు, బహుమానం అనేది ఉండదు.
నువ్వు ఎలాంటి దాని ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? తగ్గించుకొని ఇది దేవునికి చేసినట్లుగా మనము దేవుని ఇంట్లో పని చేయాలి. నేను గుంటూరు దగ్గర ఉన్నాం. అక్కడ 6 సంవత్సరాలు సేవ చేస్తాను. ఇద్దరు భార్య భర్త ఇద్దరు కలిసి టీచర్, అక్క ప్రిన్సిపల్. ఎట్లా ఉంటుంది? మనలాగానే సాధారణంగానే ఉంటుంది. పండగ వచ్చింది, ఏదైనా మందిరం శుభ్రం చేయాలని అన్నగాని చెప్పినాడంటే అక్కనే ముందుంటుంది. ప్రిన్సిపల్ మళ్ళా అక్కనే ముందుండి అందరిని తీసుకొని వచ్చి పని చేస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఎప్పుడన్నా మందిరం కడగమని అనుకో, బావిలో నీళ్ళు తోడి మందిరం కడగాలి. బోర్ లేదు, మందిరం బావిలో నీళ్ళు తోడి కడగాలి. అన్న అనేవాడు ఏమంటే, అన్న ఇప్పుడు అక్కడ మందిరం కడగమన్నావు, నువ్వు బావిలో నీళ్ళు ఉండవన్నా అంటాడు. అంటే మొత్తం ఇంకా అంత శుభ్రంగా కడగాల అంటే అది ఎంత కష్టమైనా ఏం చేయాలి? దేవుని ఇంట్లో పని చేయాలి. అదంత శుభ్రమైన దాకా పోదు. అన్న లేడు, ఇప్పుడు కరోనాతో చనిపోయాడు. అంటే అంత వాళ్ళు ప్రిన్సిపల్ కదా, చేయాల్సిన అవసరం ఏముంది? అక్క ఒకటి గవర్నమెంట్ జాబ్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పొలం పనులు చేసుకుంటారు. వాళ్ళకంటే ముందు కూడా అక్కే ముందు ఉంటుంది. ఏదైనా మీటింగ్ జరుగుతుందన్న వంటకాడ అక్కే ముందు ఉంటుంది. ఉపవాస ప్రార్థన జరుగుతుందంటే పగలంతా స్కూల్లో ఉంటుంది. మళ్ళీ ఉపవాస ప్రార్థన నైట్ పూట జరిగితే అక్కే వచ్చి టీ పెడుతుంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, తనలో ఆశ ఎవరు చేస్తున్నట్టు? దేవుని ఇంటిలో చేస్తూ ఇది దేవుని పని అని ఇష్టపూర్వకంగా పని చేయాలి. అది ఏ పని మనకు అప్పచెప్పినా, మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ఏం చేయాలంట? ఇష్టపూర్వకంగా దేవుని సేవలో మనము ప్రయాసపడే వారముగా ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఆలయ దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వస్తీవి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాడు. చాలు. ఇక్కడ హాగరు గురించి రాయబడింది. హాగరు ఎవరి దగ్గర నుంచి పారిపోతుందంట? శారా యొద్ద నుండి పారిపోతుంది. ఎందుకు పారిపోతుందంటే, ఆమె శ్రమ పడుతుందని, ఆమె బాధపడుతుందని ఏం చేస్తుంది? పారిపోతూ ఉంది. అంటే ఏదో మనుషుల కొరకు ఆమె వాళ్ళ కొరకు ప్రయాసపడినట్టు, వాళ్ళ పని ఆమె చేస్తున్నట్టు, ఆమె ఎందుకు ఏమైపోతుందంటే, నేను ఎందుకు చేయాలా అని ఏం చేస్తుంది? పారిపోతూ ఉంది. అంటే యజమానురాలు ఒక మాట అనింది. అక్కడ సందర్భం హాగరు కట్టుతూ ఉన్నప్పుడు ఏమైందంట, తన యజమానురాలు తన దృష్టికి నీచమైనదిగా కనబడింది. ఆమె కొంచెం ఒత్తిడి పెట్టేలోపు ఏమైపోయింది? పారిపోతూ ఉంది. నేను ఎందుకు ఇక్కడ ఉండి పని చేయాలా, వీళ్ళకి ఎందుకు నేను దాసిగా ఉండాలా అని ఏం చేస్తుంది? పారిపోతా ఉంది. అందుకే దూత తనతో మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు నువ్వు పారిపోతున్నావు? తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర ఎట్లా ఉండాలంట? అణిగి మణిగి ఉండుము. అంటే తను తగ్గించుకోమని దూత తనతో చెప్తా ఉంది. ఎందుకంటే తను ఆ రీతిగా తగ్గించుకోవడం ద్వారా తనను కూడా ఏం చేసినాడు? దేవుడు తన సంతానాన్ని కూడా ఆశీర్వదించినాడు. అంటే మనము దేవుని పని ఎట్లా చేయాలంటే ఆసక్తితో చేయాలి. ఇష్టపూర్వకంగా దేవుని సేవను మనము చేసేవారముగా ఉండాలి. మనుషులకు కనబడవాలని, ఏదో మనుషులు మెప్పు కొరకు లేదా చెప్పారు కదా అని కాదు. మనం దేవుని ఇంట్లో చెప్పినా చెప్పకపోయినా అది మన బాధ్యత. మన ఇంట్లో మన బాధ్యతగా మన పని ఎలాగ చేస్తాము, దేవుని ఇంట్లో కూడా ఎలాగ ఉండాలంట? బాధ్యతగా పని. ఒకరోజు చెప్పిన దాకా మనము ఉండకూడదు. మన ఇంట్లో పని ఉంటామా? ఎవరన్నా చెప్పి వచ్చి ఎందుకమ్మా పాత్రలు కడగలేదు, ఎందుకమ్మా ఓడవలేదు అని వాళ్ళు చెప్పిన దాకా మనం ఆగుతామా? మన పని మనమే చేసుకుంటాం. అట్లా దేవుని ఇంట్లో కూడా మనం ఆసక్తితో దేవుని పని చేసేవారముగా ఉండాలి. రెండోదిగా ఈ స్త్రీ ఎలాంటిదంటే, తన పిల్లలు విషయమే ఆమె ఎలాగుందంటే, తన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని
కోరుకుంటాం. ఆత్మీయంగా తన బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాం. ఎక్కడ ఉండాలంట? ఎక్కడ? ఈ భూలోకంలో కాదు. మనమైతే ఎక్కడ ఉంచుతాం? మన మనసు ఎట్టుంటుంది? మన పిల్లలు బాగా చదువుకోవాలా, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలా, మంచి జాబ్ రావాలా, వారు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటాం. ఈ తల్లి ఎక్కడ ఉన్నత స్థానంలో బిడ్డలు ఉండాలని కోరుకుంటుందంటే ఆత్మీయంగా పరలోకంలో కూడా ఎక్కడ ఉండాలంట? ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20-21 చదవండి. నీవేం కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవేమని ఆయనతో అన్నాడు. ఏమడుగుతుంది? చాలు. ఏమడుగుతుందామా? ఏమడిగింది? బాగా చదువుకోవాలి ప్రభా కదా, బాగా చేపలు పట్టాలి ప్రభా అడిగిందా? ఏమడుగుతుంది? ఈ లోకంలో అందరికంటే నా పిల్లలే ముందుండాలి ప్రభా అని అడిగిందా? ఏమడుగుతుంది? పరలోకంలో ఎక్కడుండాలంట? నువ్వు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎక్కడుండాలా? ఒకరు ఎడమవైపు ఉండాలా, ఒకరు కుడి వైపు ఉండాలా. అంటే మరెవరికి చోటు ఉండదు. అంటే ఆమె ఇతరుల గురించి ఆలోచించలేదు. తన బిడ్డలు ఎక్కడ ఉండాలని కోరుకుంటుందంటే పరలోకంలో కూడా ఎట్లా ఉండాలంటే ప్రభువా నా బిడ్డలు నీ ప్రక్కనే ఉండాలా, నీ దగ్గరే ఉండాలా అని కోరుకుంటుంది. ఈ లోక సంబంధంగా కోరుకోవట్లా. మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైనదే ఆశిస్తాం, ఈ లోక సంబంధమైనదే కోరుకుంటాం. ఎక్కడ ఉండాలని కోరుకోవాలి మన పిల్లల్ని? ఈ లోకంలో చదివినా చదవకపోయినా అంటే చదవాలి, కానీ ఈ లోక సంబంధమైన దానికంటే కూడా మన పిల్లల్ని ఎక్కడ ఉండాలని కోరుకోవాలంటే ఎప్పుడు దేవుని మందిరంలో ఉండేది కోరుకోవాలి, దేవుని బిడ్డలతో పాటు ఉండేది మనము కోరుకోవాలి. అందుకే ఏం చేయాలంట? చిన్ననాటి నుండి దేవుని మందిరానికి పిల్లల్ని తీసుకొని రావాలి. చిన్నప్పటి నుంచి మనం దేవుని మందిరం అలవాటు చేయకపోతే, చిన్నప్పటి నుంచి దేవుని మందిరం వరకు కూర్చోకపోతే పెద్దనా కూర్చుంటారా? కూర్చోరు. అందుకే మేమేం కోరుకుంటుందంటే నీ కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ప్రభా నా పిల్లలు నీ ప్రక్కనే ఉండాలా అంటే ఆత్మీయంగా తన యొక్క ఆలోచన కలిగి ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన జయించు వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేశాను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. చాలు. ఇక్కడ ఏమంట? జయించు అని నా దేవుని ఆలయంలో స్తంభములుగా చేస్తాను. ఈ లోకాన్ని జయించు వారిని ఎట్లా చేస్తానంట దేవుడు? దేవుని యొక్క ఆలయంలో వారిని ఒక స్తంభాలుగా పెడతాడు. అందుకే 12 మంది శిష్యులలో వీళ్ళు కూడా ఉన్నారు. యాకోబు, యోహాను అనేవారు ఉన్నారు. అంటే ఈ లోకంలో జయించిన జీవితం, జయ జీవితం మనం కలిగి ఉంటే ఎట్లా చేస్తాడంటే దేవుడు ఒక స్తంభాలుగా నిలబెడతాడు. మరి మన పిల్లలు దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో స్తంభాలుగా ఉండాలంటే ఏం చేయాలా? చిన్ననాటి నుంచి వారిని ఎలాగ నడిపించాలంటే 3వ యోహాను రాసిన పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వింట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. చాలు. ఇక్కడ ఏమంటారు? పిల్లలు ఏం కలిగి నడుచుకోవాలంట? సత్యమును అనుసరించి నడుచుకుంటే వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఏముంది? ఈ లోకంలో ఏమేమో సాధించడం వల్ల మనకు వచ్చే సంతోషం కాదు. మన పిల్లలు ఏం కలిగి నడుచుకోవాలంట? సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలంట. అప్పుడు ఏం కలుగుతుందంటే సంతోషము. వారి ద్వారా మనకి ఏం కలుగుతుంది? మన పిల్లలు దొంగతనం చేశారనుకోండి, ఏదైనా చేయరాని కార్యం చేస్తే సంతోషం ఉంటుందా? మనకెంతో దుఃఖము, బాధ
అవమానం. మనం నలుగురిలో తల ఎత్తుకొని తిరగలే. మనం చేసాం ఆ తప్పు. మనం చేయడం బట్టి కాదు, మన పిల్లలు చేసినా మనం ఏం చేయలేము, నలుగురిలో తలెత్తుకొని తిరగలే. ఎంతో అవమానం. ఈ లోక సంబంధంగా మనకి ఏమీ లేకపోయినప్పటికీ మన పిల్లల్ని ఎలాగ నడిపించాలంట? సత్యాన్ని అనుసరించి నడుచుకునేది వారికి నేర్పించాలి. అంటే దేవుని వాక్యానుసారంగా నడిచేది వారికి నేర్పించాలి. దేవుని ఆలయంలో దేవుని ఆలయాన్ని వారికి నడిపించాలి. ప్రార్థన చేసేది వారికి నేర్పించాలి. దేవుని వాక్యం చదివేది వారికి నేర్పించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి నేర్పించాలి. ఇక్కడ ఈమె కుమారులు ఎలా ఉన్నారంట? యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులతో పాటు వారిద్దరు కూడా ఉన్నారు. యాకోబు యోహాను ఎవరితో పాటు ఉన్నారంట? భూలోకంలో యేసు ప్రభు జీవించినప్పుడు ఆయనతో పాటు ఉన్నారు. యోహాన్ అయితే చివరి మట్టుకు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? వెంబడించిన వాడుగా చూస్తాం. మరి మన పిల్లలు అట్లా ఉండాలి? దేవుని మందిరంలో కనబడుతున్నారా? మన పిల్లలకు సత్యాన్ని బోధిస్తున్నామా? ప్రార్థన చేసేది నేర్పిస్తున్నామా? బైబిల్ చదివేది నేర్పిస్తున్నామా? ఏదైనా వారిని తప్పు చేసినప్పుడు మనం గద్దించే వారముగా ఉంటున్నామా? ఏం చేయాలంటే సత్యాన్ని అనుసరించి నడిచేది వారికి మనము నేర్పించాలి. గలతీ రాసిన పత్రిక 2:9. గలతీ 2:9. సున్నతి పొందిన వారికి అపొస్తలుడు అగుటకు 2:9. పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడు అగుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు మాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపొస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అవుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేది ఇచ్చిరి. చాలు. ఇక్కడ ఎవరి పేరు రాయబడినాయి? యాకోబు, యోహాను. వీరు ఏం చేస్తారంటే స్తంభములుగా ఉండాలి. మన పిల్లలు కూడా దేవుని ఇంట్లో ఎలా ఉండాలంటే స్తంభములుగా ఉండేవారుగా సిద్ధపరచాలి. ఈ తల్లి ఏం కోరుకుంటూ వచ్చిందంటే మొదటిదిగా దేవుని సేవలో ఆమె ఆసక్తి కలిగినదిగా ఉండొచ్చు. మనం కూడా దేవుని సేవలో ఆసక్తి కలిగి ఆయన యొక్క పనులు, ఆయన యొక్క పరిచయలు మనం ఏం చేయాలంటే సేవ చేసేవారికి సహకారంగా ఉండాలి. ఇక్కడ యాకోబు, యోహాను ఎట్లా ఉండాలంట? వారికి సహకారులుగా ఉంటూ వచ్చినారు. రెండోది ఆమె పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని తను కోరుకుంటూ వచ్చింది. ఆ రీతిగా పిల్లల్ని ఆమె నడిపిస్తూ వచ్చింది. మనం కూడా మన పిల్లలైన వారిని ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉండాలని మనము వారు నడిపించాలి. మన పిల్లలు సత్యం కలిగి నడుచుకుంటున్నారు లేదని మనం ఏం చేయాలంట? చూసేవారముగా వారిని మనం గమనిస్తూ ఉండాలి. మన పిల్లలైన వారిని మనం ఏం చేయాలంట? గమనించే వారంగా ఉండాలి. సత్యాన్ని అనుసరించి నడుచుకునే విధంగా వారిని మనం నడిపించే వారంగా ఉండాలి. మూడోది ఎలాంటి స్త్రీ అంటే దేవుని వెంబడించినదిగా చూస్తాం. తను మొదట ఏం కలిగి ఉంది? దేవుణ్ణి వెంబడించే స్త్రీగా ఉంది. మనం కూడా ఎవరిని వెంబడించాలంట? దేవుణ్ణి వెంబడించాలి. సామెతలు 31:27. ఆమె తన ఇంటి వారి నడకలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఇక్కడ ఏమంట? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అంటే ఆమె ముందు ఎలా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఆమె దేవుని వెంబడించే స్త్రీగా ఉంది. ఆమె వెంబడిస్తూ ఉంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టినట్టు తన యొక్క పిల్లల విషయమే ఏం కలిగిందంట? వారి యొక్క ప్రవర్తనను ఆమె కనిపెట్టి చూసేదిగా చూస్తాం.
మనమైతే దేవునింటికి వెళ్తాం, మనమైతే దేవునింట్లో కనబడతాం. పిల్లలైతే ఏం చేస్తాం? వారు ఎలాగ పోతున్నారు, ఎటు పోతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారు ఏం చేస్తున్నారు అని ఏం చేయము, పట్టించుకుంటావా? వారి విషయమే మనకేముండదు, వారి ప్రవర్తన విషయమే మనము ఎటువంటి పట్టింపు లేకుండా ఉంటాం. వారి విషయమే ఎలా ఉంటామంటే వారి ప్రవర్తన కనిపెట్టే వారముగా ఉండవు. మనము సరైన విధానంలో నడుచుకుంటే కాదు, మన పిల్లలైన వారిని కూడా ఏం చేయాలంట, సరైన విధానంలో నడిపించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారి ప్రవర్తన ఎలాగుంది, ఏం చేయాలంట, మనము కనిపెట్టే వారంగా ఉండాలి. మనం దేవునింటికి వెళ్ళినప్పుడు మన పిల్లలను కూడా ఏం చేయాలంట, మనతో పాటు తీసుకొని రావాలి. నేను వెళ్తున్నాను కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారులే, వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిపోతే వాళ్ళు ఏం చేస్తుంది నీకేం తెలుస్తుంది? వాళ్ళు ఎటుపోతున్నారు నీకేం తెలుస్తుంది? వారు ఏం మాట్లాడుతున్నారు నీకేం తెలుస్తుంది? ఎవరితో స్నేహం చేస్తున్నారు నీకేం తెలుస్తుంది? ఏం చేయాలంటే మన ఇంటి వారి ప్రవర్తన, వారి నడవడి మనం ఏం చేయాలంటే కనిపెట్టే వారముగా ఉండాలి. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన బిడ్డలైన వారు కూతుర్లుగా, కుమార్తెలే కావచ్చు, కుమారులే కావచ్చు, వారు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఏం చేస్తుంది, కనిపెట్టుకునే వారంగా ఉండాలి. వారిని గమనిస్తూ ఉండాలి. మనం గమనిస్తూ ఉండాలి. మన పిల్లలు దేవుని యందు భయభక్తులు ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ చెడు స్నేహం ఏం చేస్తుంది, చెడుకే ఏం చేస్తారు, తొందరగా ఆకర్షింపబడతారు. మంచి కంటే కూడా చెడుకే ఏం చేస్తారు, ఆకర్షింపబడతారు. అందుకే మనం ఏం చేయాలంటే మన యొక్క ఇంటి వారి నడతను కనిపెట్టే వారముగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తూ వచ్చినారంటే వారి యొక్క బిడ్డల విషయమే ఏం చేస్తూ వచ్చారంటే జాగ్రత్త లేకుండా ఉంటూ వచ్చినారు. చూడండి, మొదటి సమయాలు 2:29. మొదటి సమయాలు 2:29 చదవండి. మొదటి సమయాలు 2:29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా ధృవీకరించున్నారు? మిమ్మల్ని ప్రభు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. 3:13. తన కుమారుడు తమ్ముడు తాము శాపగ్రస్తంగా చేసుకొనిచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చాలు. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? ఏలిని గురించి రాయబడింది. ఏలి ఎవరు? సేవకుడు అంటే యాజకుడు, అంటే దేవుని మందిరంలో సేవ చేసేవాడు ఏలి. ఈ ఏలి తనకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఎలా ఉన్నారంటే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా వారి జీవితాన్ని నడుచుకుంటూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చిన వారితో కూడా ఏం చేస్తారంట, అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు వారు చేసేవారుగా ఉన్నారు. అందుకే అక్కడ రాయబడింది 13వ వచనంలో, తన కుమారులు తమ శాపగ్రస్తులుగా చేసుకుని వచ్చినారని ఎరిగి కూడా వారిని ఏం చేయలేకపోయినంట, గద్దించలేకపోయినాడు. వారిని సరైన మార్గంలో నడిపించలేకపోయినాడు. ఏం చేయబడ్డారంట, వాళ్ళు శాపగ్రస్తులుగా చేయబడ్డారు. వారికి శాపము నిత్యమైన శిక్ష విధింతును. అంటే మన కుమారులు చెడు మార్గంలో నడిచినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలైన వారు సరైన మార్గంలో నడవనప్పటికీ వారు చేసేది తప్పని తెలిసినప్పటికీ ఏం చేస్తారు,
సమర్థించుకుంటారు. తెలుసో తెలియకో చేసినాడులే అంటారు, తెలియక చేసినాడులే అంటారు. అంటే అది తప్పు కాదంటారు. ఎందుకు? ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ, మమకారం. ఒకవేళ తప్పని తెలిసి ఏం చేస్తారు? ఒకవేళ కేసు పెడతారేమో, జైలుకి ఇస్తారేమో, అక్కడ కొడతారేమో, లేదా ఊర్లో వాళ్ళు శిక్షిస్తారేమో అని వాడిని ఏం చేస్తారంట? వెనకేసుకుంటూ వస్తారు. ఇక్కడ ఏలి కూడా తన పిల్లలు చేసే తప్పని అక్కడ కొంతమంది తెలిపినప్పటికీ ఏం చేస్తూ వచ్చినా అంటే వారిని అడ్డగించలేదంట. వారిని అడ్డగించలేదు, వారిని మందలించకుండా ఏం చేస్తూ వచ్చినా అంటే వెనకేసుకుంటూ వచ్చినారు. అందుకే ఒకే దినాన ఎవరు చనిపోయారు? 2 కుమారులు కూడా చనిపోయినారు. ఏలి కూడా చనిపోయినారు. ఏలి యొక్క కోడలు కూడా చనిపోయారు. శాపము చూడండి. అంటే తెలిసి మన పిల్లలైన వారిని మనం గద్దించకపోతే, పిల్లల యొక్క ప్రవర్తన మనము సరిగా గమనించకపోతే ఏమొస్తుంది? శిక్ష అనేది ఉంది. వారికి ఉంది, మనకు కూడా ఉంది. ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమైందంటే ఏలి కుమారులు యెహోవానే ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులే ఇండిరి. మరి వాళ్ళ ఆయన సేవకుడు, మరి వాళ్ళకి తెలియదు దేవుడు అంటే? ఏమని రాయబడింది అక్కడ? మిక్కిలి దుర్మార్గంగా నడుచుకున్నారంట. అంటే తప్పెవరిది? వాళ్ళు ఆ రీతిగా నడుచుకోవడాన్ని బట్టి చిన్నప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఎవరి తప్పు? తల్లిదండ్రులది తప్పు. ఎందుకంటే వారిని సరైన మార్గంలో మరి నడిపించలేదు కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చినారు? తప్పు చేస్తూ వచ్చినారు. అదే పెద్ద పిల్లలు అనుకోండి, యవన వయసు వచ్చింది, అప్పుడు వారు ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే తప్పెవరిది? వారిది. అర్థమైంది? చిన్నప్పుడు తప్పు చేస్తే ఆ బాధ్యత, ఆ తప్పు ఎవరిదంటే మనది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారికి సరైన విధానంలో నడిపించకపోవడాన్ని బట్టి వారు ఏం చేశారు? ఆ తప్పుని చేశారు. చిన్నప్పటి నుంచి మనం సరైన విధానంలో ప్రార్థన, దేవుని భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి నడిపించి సత్యం గురించి వారిని సత్యమైన మార్గంలో నడిపించినప్పటికీ మరి యవన వయసు వచ్చినప్పుడు తప్పు చేస్తే ఎవరిదంట? వారిది. ఏదేమైనా వారు తప్పు చేసినప్పుడు వారిని గద్దించవలసిన వారముగా మనము ఉన్నాం. తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు కదా, పెద్ద పిల్లలు కదా, ఇప్పుడు ఏమైనా అంటే వారు ఏమైనా చేసుకుంటారేమో, ఏం చేస్తారు? ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఒక చిన్న మాట అంటే, ఇప్పుడు యవన పిల్లలు అనుకోండి, ఒక చిన్న మాట అంటే ఏమైపోతారు? ఏం చేసుకుంటారు? సూసైడ్ చేసుకుంటారు కదా. భయపడి ఏం చేస్తారు? ఏమన్నారు? ఎందుకు ఏం చేసుకుంటారని. ఒక పాప 10th చదువుతుంది. వరంగల్ దగ్గర ఉన్నప్పుడు జమ్మిగుంట అని అక్కడ ఉన్నాం మేము. పాప 10th చదువుతుంది. 10th చదువుతుంటే మార్కులు తక్కువ వచ్చినాయండి. ఇంకా లాస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ కాదు, మామూలుగా పెడతారు కదా మంత్కి, అట్లా ఎగ్జామ్ పెడితే మార్కులు తక్కువ వచ్చినాయండి. అవి ఏ మొత్తానికి ఎగ్జామ్ పెడితే మార్కులు తక్కువ వచ్చినాయండి. స్కూల్లో టీచర్ వస్తున్నాను, ఎందుకంటే స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది కదా, పలానా స్కూలు పిల్లలు చదువు చెప్పరని స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. టీచర్ కూడా అరిసిందంటే, ఎందుకమ్మా మనం బాగా చదివేదాన్ని కదా, ఎప్పుడు ఎన్ని మార్కులు తక్కువ వస్తున్నాయి ఇప్పుడు అని అరిసింది. ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న కూడా అరిచాడు, ఎందుకు ఇన్ని మార్కులు తక్కువ వస్తున్నాయి. ఏమైందంటే ఉదయానికంతా చనిపోయింది, ఉరేసుకొని రాసి పేపర్లో చనిపోయింది. చూసారు? ఇంకా చిన్న మాట కదా, ఇంకా ఉండే కదా ఎగ్జామ్, చెప్పినారు చదువుకోవచ్చు కదా అంటే మనం ఏం చేస్తాం? యవన పిల్లలు కదా, ఏదైనా వారు చేసిన తప్పు వారికి చెప్తే ఏం చేసుకుంటారో, ఏమైపోతారో అని వారు చేసే తప్పును మనం ఏం చేయము, వారికి చెప్పము, ఇది తప్పని చెప్పము, వారిని గద్దించవలసినంతగా గద్దించము. అందుకే 1 రాజులు 1వ అధ్యాయం 6వ వచనం. 1 రాజులు 1వ అధ్యాయం 6వ వచనం.
అతని తండ్రి ఉమ్, నీవు ఇలాగ ఎలా చేయుచున్నావు అని అతని చేత ఎప్పుడూ విచారించి ఉమ్, అతనికి నొప్పి కలుగజేయలేదు. ఉమ్. ఏం చేయలేదంట? ఏం చేయలేదంట? నువ్వు ఎలాగ ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఎందుకు ఇలాగుంది, నువ్వు ఎందుకు ఈ తప్పు చేస్తున్నావని తన మనసును ఎప్పుడు కూడా నొప్పించలేదంట. ఎవరైనా అన్నీ తెలిసిన ఆయన ఎవరు? దావీదు. దావీదు తెలీదా దేవుడి గురించి? తెలుసు కదా. మరి వాళ్ళ కొడుకు చేసే తప్పని తెలీదా? తెలుసు కదా. తన ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా తన మనసును నొప్పించలేదంట. మనం ఏం చేస్తామంటే దేవుడినైనా నొప్పిస్తామేమో కానీ మన పిల్లలు బాధపడకూడదు కదా. వారు బాధపడకూడదు. వారు ఎక్కడ బాధపడిపోతారో, ఏం చేసుకుంటారో, ఏమైపోతారో అని ఏమేమో మనం ఊహించుకొని ఏం చేస్తామంటే వారి తప్పును మనం ఏం చేస్తామంటే సరే మనమే కప్పుపుచ్చేవారముగా ఉంటాం. దానివల్ల నష్టం ఎవరికి? మన బిడ్డలకు నష్టమే, మనకు కూడా నష్టమే. ఏలి గద్దించకపోవడం బట్టి ఏమైపోయినారు? ఏలి కుమారులు ఇద్దరు ఒకే దినాన చనిపోయినారు. ఇక్కడ అదోనియా కూడా ఏం చేస్తున్నంట మార్గంగా నడుచుకున్నప్పటికీ ఏం చేయాలంటే ఎప్పుడు కూడా తన మనసునే నొప్పించలేదంట. మనం అలాగుంటే నష్టపోయేవారముగా ఉంటాం. ఈ తల్లి ఏం చేస్తుందంటే తన కుమారులు ఎలా ఉండారని తనను ఏం చేస్తుందంటే ఆమె గమనించేదిగా వారి ప్రవర్తనను ఆమె ఏం చేస్తుందంటే కనిపెట్టి ఇదిగా ఉంది. నిర్గమాకాండం 23వ అధ్యాయము 2వ వచనం చదువు. నిర్గమాకాండము 23వ అధ్యాయము చదువు. దుష్కార్యం జరిగించడమై సమూహమును వెంబడించవచ్చు. న్యాయమును గుర్తువేయటకు సమూహంతో చేరి రాజ్యంలో సాక్ష్యం పలకకు వెళ్ళును. రాజ్యమాడువాడు బీదవాడయ్యను. చాలు. ఇక్కడ ఏముందంట? దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించకూడదు. అంటే చెడు కార్యాలు చేసేవారితో మనం ఏం చేయకూడదు? మనం వెంబడించకూడదు. మన పిల్లలైన వారిని ఆ దారిలో వెళ్తున్నారా, ఎటు వెళ్తున్నారు, వారు ఏం చేస్తున్నారని మనం గమనించే వారముగా ఉండాలి. ఇంకేం చేయకూడదు? న్యాయము త్రిప్పిపోయే వారితో మనం ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. అంటే చెడు చేసేవారి దగ్గరికి మనం వెళ్ళకూడదు. మన పిల్లలైన వారిని కూడా ఏం చేయాలంట? వారిని ఒకవేళ అలాగ మన పిల్లలు నడుచుకుంటా ఉంటే ఏం చేయాలి? వారిని దైవికంగా నడిపించడం కొరకే ఏం చేయాలంట? వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే మన పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారిని ఏం చేయాలి? సరైన మార్గంలో నడిపించాలి. బాలుడు నడవలసిన మార్గం వాడికి నేర్పించము. వాడు పెద్దవాడైనా వృద్ధుడైనా తొలగిపో. చిన్నప్పుడే వారికి మనం ఆ రీతిగా వారిని నడిపించాలి. ఆ రీతిగా వారిని నడిపించడం కొరకే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అందుకే హన్నా ఏం చేసింది? తన యొక్క కుమారుని దేవుని ఆలయంలో విడిచిపెట్టింది, దేవుని మందిరంలో వదిలిపెట్టవచ్చు. ఇక్కడ యాకోబు యోహాను యొక్క తల్లి తన బిడ్డలు నీ ఎక్కడ ఉండాలని కోరుకుంది? యేసు ప్రభుతో పాటు ఇక్కడ ఉండాలా? దేవుని రాజ్యంలో కూడా వారు ఆయనతో పాటు ఉండాలని తను కోరుకుంటూ వచ్చింది. అలాంటి తల్లిగా నీవు నేను ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని సేవ చేసే విషయంలో ఆసక్తి కలిగి మనం చేస్తుంటే మన పిల్లలు కూడా ఏం చేస్తారు? మనతో పాటు మనం ఊడుస్తున్నాం అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు? వారు కూడా వచ్చి మనం ఏదైనా శుభ్రం చేస్తాం, వాళ్ళు కూడా వచ్చి శుభ్రం. అంటే మనం ఏది చేస్తామో మన పిల్లలు కూడా అదే చేస్తారు. ఆమె వెంబడిస్తూ వచ్చింది కాబట్టి ఆమెతో పాటు ఎవరు వెంబడించారు? తన యొక్క ఇద్దరు కుమారులు కూడా ఆ మార్గంలో నడిచినారు. మనం వెంబడిస్తే, మనము సత్యం కలిగి ప్రవర్తిస్తే, మనం దేవుని భయభక్తులు కలిగి ఉంటే మన బిడ్డలు కూడా అలాగే ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం అనేది మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు.
మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. వారంలో జరిగిన పరిచర్య కొరకు, ముందున్న పరిచర్య కొరకు, ఇంకా వారం అంతా పరిచర్య కొరకు, క్రిస్మస్ కొరకు, 31 కొరకు కూడా ప్రార్థన చేస్తాం.